ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో గత 3 ఏళ్లుగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకల కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తుల నుండి వివిధ రూపాల్లో సేకరించిన దాదాపు 7.5 లక్షల నిధులను కొంతమంది స్వార్థపరుడు షష్ఠి కార్యక్రమాలను గాలికి వదిలేసి తమ సొంతానికి వాడుకుంటున్నారని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ భక్తులు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేయడమేంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నాడు ఏలేశ్వరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కూరాకుల రాజు. గతేడాది శివాలయం నిర్మాణం పేరుతో వందల సంఖ్యలో ఇసుకను లారీలతో తరలించి లోడుకు 8,500 వసూలు చేశారన్న ఆరోపణలపై ప్రశ్నిస్తే అవహేళన చేశారని, గత ఏడాది శివాలయం నిర్మాణానికి వసూలు చేసిన నగదుకు గ్రామ మాజీ సర్పంచ్ బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, నీరుకొండ సత్యనారాయణ లెక్కలు చెప్పాలంటూ గ్రామస్తులే డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు బీజేపీ నాయకులు రాజు. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ లేఅవుట్లకు 16 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి రోడ్డు వేశారని విమర్శించారు. అయితే అవినీతి అక్రమాలను అరికడతామన్న ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయిలో తూట్లు పొడిచే విధంగా సొంత పార్టీ నాయకులే అక్రమాలకు వత్తాసు పలకడంపై పలువురు కూటమి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల దుర్వినియోగంపై అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న నాయకులు అధికారులపై చర్యలు తీసుకోకపోతే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో కూటమికి తీరని నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామానికి సంబంధించిన నిధులు అవి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నిధులు 3 సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం 2 లక్షలు, ఒక సంవత్సరం 2.5 లక్షలు, ఒక సంవత్సరం 3 లక్షలు, 7.5 లక్షలు వచ్చి ఉంది. ఆ సొమ్ములు మరి ఏ కారణం చేత ఎవరి దగ్గర ఉన్నాయి? అదేవిధంగా వాళ్ళకు అధికారం ఎవరిచ్చారు? అనేక విషయాల్లో మేము సోషల్ మీడియాలోను నెక్స్ట్ అందరికీ తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఆ నిధులు సంవత్సరం ఉంటున్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ముందు సంవత్సరం ఇసుక తోలారు. సుమారు లోడుకు వచ్చేసి 8,500 రూపాయల దాకా తీసుకున్నారు. కొన్ని వందల లారీలు వెళ్ళాయి. సుమారు శివాలయం నిర్మాణం కోసమని కేవలం అది నేను ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. అది ఏంటంటే, ఇసుక తోలేస్తున్నారు కదా, ఇసుకల జమా ఖర్చులు చెప్పండి అని అన్నాను. ఏదైతే మా కూటమి నాయకులు, జనసేన టీడీపీ నాయకులు ఏమన్నారంటే, ఆ రోజు నీ వెనకాల ఒక 20 మంది కూడా లేరు, ఆ 20 మందిని తీసుకొచ్చుకొని నీకు సమాధానం చెప్తాన్నారు. ఈరోజు ఊరంతా ఏకమై ఉంది. సమాధానం వాళ్ళు చెప్పాలి కానీ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇసుక మట్టి ఇష్టారాజ్యంగా తోలేశారు. 200 సీసీ జేసీబీ బట్టి చాలా భారీ స్థాయిలో వందల సంఖ్యలో ఇసుక మట్టి గట్టిగా జరిగింది. ఆ వెనకాల ఉన్న నాయకులు ఇప్పుడు నేనేమంటానంటే, మొన్న జరిగిపోయింది కాదు, ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది ఏంటంటే, మా గ్రామంలో సర్పంచ్ బీసీ టప్పరాజు గారు ఉన్నారు, బసా ప్రసాద్ గారు ఉన్నారు, మైరాల కనకారావు గారు ఉన్నారు, నీరుకొండ సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైతే ఈ పని చెప్పారో వాళ్ళ గుమస్తాలు అంటారు, ఆ గుమస్తాల సమక్షంలో ఈ లెక్కలన్నీ చెప్పండి, గ్రామ ప్రజలకు తెలియపరచండి అని నేను చెప్పడం జరుగుతుంది. అది జవాబుదారీతనం ఉన్నదా లేదా, ఏంటి ఈ పరిస్థితి అని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ఉండి మాకు ఈ దౌర్భాగ్యం ఏంటి అర్థం కాకుండా ఉంది మా పరిస్థితి. అదేవిధంగా నాన్ లేవుడ్ అదే పర్మిషన్ లేని దానికి రోడ్డు వేసేసారు. 16 లక్షలు అండి. ఏంటి పర్మిషన్ లేని దానికి రోడ్డు? అసలు అక్కడ ఏ రకమైన కొంపలు లేవు, ఇల్లు లేవు, దానికి రోడ్డు వేసేసి ఇష్టారాజ్యంగా పంచాయతీ నిధులతో దుర్వినియోగం చేస్తూ ఎన్ఆర్జీఎస్ నిధులతోనండి. కేంద్ర ప్రభుత్వం రేపు 1వ తారీఖు నుంచి రామ్జీ పథకం అమలు పోతుంది. ఆ నిధులతో ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు ఇష్టారాజ్యంగా. దాని గురించి ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం, ముందుకెళ్తాం. ఈ విషయాన్ని ఎంత దూరమైనా మేము తీసుకెళ్తామని ఇందు మూలంగా ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం.